గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ ఆల్. ఈ రోజు మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ గురించి తెలుసుకుందాము. మామూలుగా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేవి మామూలు లంగ్ డిసార్డర్స్ ఉన్న పేషెంట్స్ కే కాదు, నార్మల్ హ్యూమన్ లైఫ్ లో కూడా బాగా యూజ్ అవుతుంది. నార్మల్ లంగ్ కెపాసిటీ పెంచుకోవడానికి కానీ, రిలాక్సేషన్స్ కి కానీ, పోస్చర్ కరెక్షన్స్ కానీ, దీని అన్నిటికీ మనం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేవి సజెస్ట్ చేస్తాము. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లో కొన్ని టైప్స్ ఉన్నాయి. దాంట్లో సెగ్మెంటల్ బ్రీతింగ్, పర్సీలివ్ బ్రీతింగ్, డయాఫ్రామాటిక్ బ్రీతింగ్ అని ఇలా కొన్ని టైప్స్ ఉన్నాయి. ప్రెసెంట్ మనం ఫస్ట్ డయాఫ్రామాటిక్ బ్రీతింగ్ గురించి తెలుసుకుందాం. డయాఫ్రామాటిక్ బ్రీతింగ్ లో ఏమవుతుందంటే, ప్రెసెంట్ మనం డయాఫ్రామాటిక్ బ్రీతింగ్ గురించి తెలుసుకుందాం. డయాఫ్రామాటిక్ బ్రీతింగ్ లో ఏమవుతుందంటే, పేషెంట్ కి మనం ఒక హ్యాండ్ చెస్ట్ మీద, ఒక హ్యాండ్ అబ్డామిన్ మీద పెట్టుకొని బ్రీతింగ్ చేయమని చెప్తాం. బ్రీతింగ్ చేసి ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి మెల్లగా రిలీజ్ చేయమని చెప్తాము. అప్పుడు పేషెంట్ తన అబ్డామిన్ మూమెంట్ ని ఫీల్ అవుతారు. ఇలా ఒక 10 రిపిటేషన్స్ చేయమని చెప్తాం అనమాట. అదే డీప్ బ్రీతింగ్ లో ఏమవుతుందంటే, బ్రీతింగ్ చేయమని చెప్పేసి హోల్డ్ చేయమని చెప్తాము. ఒక 10 సెకండ్స్ బాగా హోల్డ్ చేసి మెల్లగా రిలీజ్ చేయమని చెప్తాము. ఈ ఎక్సర్సైజ్ బాగా లంగ్ ఎక్స్టెన్షన్ కి బాగా యూజ్ అవుతుంది. సెగ్మెంటల్ బ్రీతింగ్ లో ఏమవుతుందంటే, సెగ్మెంటల్ బ్రీతింగ్ లో మనకు మామూలుగా లెఫ్ట్ సైడ్ 3 లోబ్స్, రైట్ సైడ్ 2 లోబ్స్ ఉంటాయి. ప్రతి లోబ్ దగ్గర హ్యాండ్ ప్రెజర్ పెట్టేసి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయమని చెప్తాము. ఇవి నార్మల్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. మనం పేషెంట్స్ కి చెప్పే బ్రీతింగ్ ఎక్సర్సైజ్, నార్మల్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవి.